కరెంట్ అయితే పెట్టిన ట్రాక్టర్ నుంచి ఫోన్ చేద్దాం. హలో రావనా? ఇగో తుగాడు దున్నుదు. కరెంట్ పెట్టినా ఇప్పుడే కరెంట్ పెట్టినా. మరి అర్ధగంట వరకు పంపి ట్రాక్టర్. సరే మరి పోయేస్తా పట్టినాక. సరే మరి. ఏ బాపు సరే సరే వస్తున్నా వస్తున్నా. అవ్వా ఈ పిచ్చాన్ని నీళ్ళు పోతే తుకం ఎన్నడు పట్టాలి, నేను తుకం ఎన్నడు దున్నియాలి. ఈ తుకంతోనే గిట్లుంటది, ఆ పొలం ఎన్నడు పోతాను చెప్పియాలి. అవ్వ ఇట్లా ఆగేటట్లేదు. దేవయ్య బాబు దగ్గర పోయి నీళ్ళు అన్న సేపు అడుగుదాం తీరా. బాబు జర తుకానికి దున్ననికి అత్త అన్నాడు. ఒక అర్ధగంట జర నీళ్ళు ఇవ్వకపోతే నీదంతా దున్నిచ్చి బిరు కూటమే పెట్టు. అవతోడు ఎట్లానే ఈసారి పొలాలు ఎట్లా పోతాం కావాలి, ఏం కథ ఇది? కట్టారం ఉన్నది సరే జర అయితే ఒక అర్ధగంట నీళ్ళు ఇయ్య జర. అయ్యో అరే జర ఇయ్యే. అయ్యో మరి ఏం చేస్తున్నాయి? బోరో 2 పైపులు దించుతున్నా. నీ అవయ్య ఇట్లా అయితే నా పంట ఈసారి వాడినట్టే, ఇట్లా అయితే నేను పొలం కోసినట్టు పొలం ఏ లేవు ఆ బొట్లు ఎట్లా నాకు ఇట్లా కరువు అయితే ఎట్లా మరి? ఏం కప్పతల్లి అంటే లోకల్ మనకు మంచిగా కొత్త పిల్లకాయ తీసుకొచ్చి పసుపు పోసి దానికి కట్టుకొని మంచిగా 2 దప్పులు పెట్టుకొని ఆ దప్పులను కూడా ఎగురుకుంటా నీళ్ళు పోసుకుంటా పోవాలి. కొబ్బరికాయలు కొట్టుకుంటా దేవుళ్ళకు. అప్పుడు వాన కొడితే మీకు పంటలు పండుతాయి. పోరి అవునా? అంటే ఇప్పుడు కప్పతాళ్ళు వేస్తే వానలు కొడతాయి. ఏం చెప్తున్నావు కప్ప విప్ప అనుకుంటా. ఆడిసుడు రాదా ఒకసారి? ఏ పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వానలు కొట్టాయి సరే గిట్ట అవుతుంది. అంతేనా? ఏమని నువ్వు చెప్పింది నాకు నమ్మబుద్ధి అయితే. ఈ కప్పతాళ్ళు ఏందో అదేందో ఇష్టం. నమ్మకపోతే నమ్మకూడదు, కానీ నమ్మితే మునుపు కొట్టిన కట్టినా. మరి ఇప్పుడైతే మీరు చేసేది చెయ్యి. అంతే అంటే మరి చూడాలి ఏం కప్పతాళ్ళు ఏందో. ఒక దాంట్లో నీళ్ళు అంటే కప్పతాళ్ళు అంటున్నాడు, వాన చేయాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ ఏం ఉడకపోతా, ఏమి జ్వరం. ఈ వర్షాకాలం ఇట్లా పడితే పంటలు పండుతాయా లేదా? కాలం పూరా అడవికి వచ్చాను, ఏం అర్థం అయితే లేదు. ఏమో స్వామి ఇంతవరకు అయితే కనిపించలేదు. తుకానికి దున్నిస్తా అన్నాడు, మరి దున్నిచ్చిండా లేదా? అందరేమో తుకాలు పోసుకుంటున్నారు. అవి నీళ్ళు వెళ్తూనే లేవు. కానీ పక్కకున్న పటేళ్ళ అయితే నీళ్ళు అడిగినా వేసుకో అని అన్నాడు. కానీ మరి దున్నిచ్చిండా లేదా మరి? ఏమైందిరా పోడా? ఏమైందంటే ఏం చెప్పాలి? ఎప్పుడు పోయినావు? తెల్లారంగా పోయినావు పొలం దున్నిపిస్తాను. ఆ పొలం దున్నిపియపోతే ఏమి లేపాయి, ఇవారాయ కూడు లేపాయి. ఏం చేయాలి? పొద్దుగాల పోయినా అర్ధగంట కరెంట్ పెట్టి అర్ధగంట పెట్టి ఆయన పొలం దున్నిపిద్దాం, ఆ తుకం మాలుకుందాం అని నేను అనుకున్నా. పూర్ణి కరెంట్ వచ్చే వరకు అది పోరడు వచ్చేసినట్టు గింత అంత పోయేవాటి. ఆ బోర్లో చూస్తే నీళ్ళు తాగినాయి. మరి 2 పైపులు దించామంటే అంతటా గదే ఉన్నదట. పైపులు దించినప్పుడు అది లేదట. మరి పక్కపడిన దేవబాబు దగ్గరకు బాబు జరగ తుకం దున్నిచ్చుకుంటే నీళ్ళు ఇయ్య అంటే లేదు, మా 2 ఎకరాలు వారుడే కట్టగాలం ఉన్నది అని అంటారు. ఒక పూటి అనేక వెనక ముందు ఆడుతారు. స్వామి మొన్న పటేల్లో మాటనే అడిగింటి మళ్ళా కలగొప్పే నువ్వు
కలిసి ఆయనతో బతలాడి ఒక పొంట నీళ్ళు ఇచ్చి ఆ తుకం దున్ని. ఏడైనా తాత అడిగిన ఆ పటేల్ తాతను కూడా అడిగిన. ఆ పటేల్ తాతను బట్టే కాలం లేదు, అది ఏది లేదు, మాకే నీళ్ళు చాలుతారు, అంత బోరు కూడా ఎత్తేసిందని చెప్పిండు. ఇయ్యాన బట్టి ఏదన్నా ఇక చేసుకోవాలి. మా తాత ఆ దేవబాబు నీళ్ళు అడిగినప్పుడు అని ఉండే ఏమో కప్పతాళ్ళు అన్నాడు. ఏంటిది అనేది నాకు తెలియలేదు. కప్పతల్లి కాదు, కప్పతల్లి ఆట అని ఆడుతురు, కానీ ఇప్పుడు ఎవరు ఆడుతున్నారయ్యా, ఎవరు ఆడతలేరు. చాలా మునుపు అయితే కాలం వెనుక ముందే వరకు కప్పతల్లి ఆడుతురు. 4-10 మంది దాకా కూడి 4-5 దప్పులు ఆట ఆడుకుంటా మంచిగా దేవతలకు నీళ్ళు పోతురు. అంత ఊరంతా ఆరంభం చేసుకొని ఎంత సంబరం చేసుకుందరు. అవునే తాత ఈ కప్పతల్లి ఆడితే నిజంగా వాన కొడుతుందా? కొడుతుందా నన్ను మీరు అనుకుని అయితే మీరు కప్పతల్లి ఆట చూడండి, నీ ఎల్లుండి నీ పొలం పోతం అవుతుందా లేదా చూడు. అబ్బాయి ఇక నాకు వేరే ఆప్షన్ అయితే ఏం లేదు. ఇక ఇది కప్పతల్లు కప్పదేవుడో కానీ పోయి అదన్న మోపిస్తా. ఊళ్ళో నలుగురిని కలిసి ఆ డప్పులు ఆ బాబు మామని గిట్ట కలిసి అజ్జెత్తిగా పోతున్నానే. కప్పతల్లి ఆడి తెల్లారి వరకు వాన కొడుతుంది, దేవుడు మన్నించితే మనకు బంగారు పంటలు వండుతాయి. కప్పతల్లి ఇక్కడ బాగా ఆడిరా మీ చిన్న పొరగన్నప్పుడు ఉరుకును. సరే నేనైతే పోయి అలా కలిసేస్తా.
ఓకేనా కూర్చో థ్యాంక్ యూ నాకు కూడా ఫుల్ కూర్చో వానలు వాడాలే ఉయ్యాలో పొలాలు వానలు వాడాలే ఉయ్యాలో వానలు వాడాలే ఉయ్యాలో చెరువులు నిండాలే 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 ఉయ్యాలో వాడాలే ఉయ్యాలో చెరువులు నిండాలే ఉయ్యాలో పొలాలు వండాలే ఉయ్యాలో వానలు వాడాలే ఉయ్యాలో పొలాలు వండాలే ఉయ్యాలో వానలు వాడాలే ఉయ్యాలో చెరువులు నిండాలే ఉయ్యాలో వానలు వాడాలే ఉయ్యాలో చెరువులు నిండాలే ఉయ్యాలో చెరువులు నిండాలే ఉయ్యాలో పొలాలు వండాలే ఉయ్యాలో చెరువులు నిండాలే ఉయ్యాలో పొలాలు వండాలే ఉయ్యాలో వానలు వాడాలే ఉయ్యాలో పొలాలు వండాలే ఉయ్యాలో వానలు వాడాలే ఉయ్యాలో పొలాలు వండాలే ఉయ్యాలో అమ్మ తల్లి వానలు మంచిగా కొట్టని పంటలు వంటని తల్లి పోతున్నా